శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 596వ నామం రవి ప్రఖ్యా మంత్రస్వరూపంలో శ్రీ రవి ప్రఖ్యాయై నమః. ఈ నామంలో హృదయంలో భావింపబడే అమ్మవారిని ఏ స్వరూపంలో ధ్యానం చేయాలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం ఇంతకుముందు నామాలలో హృదయం సూర్యమండలంలో భాగంగా ఉంటుంది అని తెలియజేసుకున్నాం. హృదయంలో భావించవలసిన అమ్మవారి స్వరూపం సూర్యమండలమునకు శక్తినిచ్చే సూర్యమండల మధ్యంలో కొలువై ఉన్న అమ్మవారి స్వరూపంగా మనం భావన చేయవలసి ఉంటుంది. ఈ రూపంలోని అమ్మవారిని మధ్యాహ్న సమయంలో భావించే అమ్మవారి స్వరూపంగా పెద్దలు చెబుతారు. హృదయంలో భావించవలసిన అమ్మవారి యొక్క దివ్య స్వరూపం బంగారు కాంతులతో ప్రకాశిస్తూ హిరణ్యవర్ణంలో మనలను అనుగ్రహిస్తుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇప్పటి వరకు మనం అమ్మవారిని ధ్యానంలో భావించవలసిన 3 స్థానాలను గురించి తెలుసుకున్నాం. మొదటి స్థానం శిరస్థిత. ఈ స్థానంలో అమ్మవారిని చంద్రనిభ నామంతో కీర్తించుకున్నాం. ఫాలస్థ నామంలో అమ్మవారిని నుదురు వద్ద భావించి ధ్యానం చేసే సమయంలో ఇంద్రధనుఃప్రభా రూపంలో ధ్యానించాలి అని తెలుసుకున్నాం. హృదయంలో భావించే అమ్మవారి స్వరూపాన్ని ఈ నామంలో రవి ప్రఖ్య అని తెలుసుకున్నాం. శిరస్థిత అయిన తల్లిని సాయంకాలంలో మనం ధ్యానం చేసే స్వరూపంగా చంద్రనిభ రూపంలో ధ్యానించాలి. నుదుటి భాగంలో ధ్యానం చేయవలసిన తల్లిని ఉదయం సమయంలో ఇంద్రధనుఃప్రభగా ధ్యానించుకోవచ్చు. హృదయంలో ధ్యానించే రవి ప్రఖ్య అయిన తల్లిని మధ్యాహ్న సమయంలో ధ్యానించే అమ్మవారి స్వరూపంగా ఒక ఉపాసనా పద్ధతిని సాధకులైన పెద్దలు చెబుతారు. ఈ స్వరూపాలలోని అమ్మవారిని ఆయా సమయాలలోనే కాకుండా ఏ సమయాలలో అయినా ధ్యానించుకోవచ్చు. ఇది నియమంగా కాక ఒకానొక పద్ధతిగా మాత్రమే పెద్దలు చెబుతారు. ఇది మనం గమనించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా అమ్మవారిని భావించవలసిన 3 స్థానాలలో ఏ స్వరూపాలలో భావించి ధ్యానించాలో ఈ నామాలలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఆ అమ్మ మనలను అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.